అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ అన్నీ మీకు టేస్టీ రెసిపీస్, చాలా చాలా టేస్టీ రెసిపీస్. ఫస్ట్ అయితే నెయ్యి వేసుకుంటాను. ఇవాళ ఏంటంటే మామిడికాయ కూర చాలా చాలా బాగుంటుందండి. నిజంగా చెప్తున్నాను. దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి మీరు తప్పకుండా చేసుకోండి. చాలా పుల్లగా, కారంగా, తీయగా, ఇంకా నేను చెప్పలేను, అంత బాగుంటుంది అనమాట. మనలో టేస్ట్ బడ్స్ అన్నీ ఎన్హాన్స్ అవుతాయి, అంత బాగుంటుందండి మామిడికాయ కూర. దయచేసి మీరందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను దీని రెసిపీ పంపిస్తున్నాను కాబట్టి మీరు తప్పకుండా చేసుకోండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇగో ఇలా వడియన్ నంచుకుని ఇలా ఒక్కొక్క ముద్ద పెట్టుకుంటే అదిరిపోతుంది. ఇదేమో మామిడికాయ ముక్క అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టపడతారు. ఎప్పుడు రొటీన్గా కూరలు కాకుండా ఇలా వెరైటీ కూరలు చేసి పెట్టారనుకోండి, పాపం పిల్లలకి హాలిడేస్ కదా, చాలా ఎంజాయ్ చేస్తారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. దీని రెసిపీ నేను షేర్ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా మీరు చేసుకోండి, ఎంజాయ్ చేయండి. పిల్లలు మాత్రం మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టారు. అంత బాగుంటుంది, అంత టేస్టీగా, అంత తీయగా, కారంగా, పుల్లగా అంత బాగుంటుంది అనమాట. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. పప్పు కూడా చేసుకున్నాను. సో పప్పు, కూర, వడియాలు. సో డూ ట్రై ఇట్. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. బాయ్ అండి.